హాయ్, నమస్తే. వెల్కమ్ టు ఆర్ మీడియా. నా పేరు ప్రదీప్. రీసెంట్గా చూసుకున్నట్లయితే ఏపీ రాజకీయాల్లో ధర్మవరం హాట్ టాపిక్గా మారింది. ఇటు ప్రతిపక్షం నుంచి మాజీ ఎమ్మెల్యే పేదిరెడ్డి వెంకటరామరెడ్డి కానీ, ఇటు కూటమి తరపు నుంచి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కానీ, ఇద్దరి మధ్య కోల్డ్ వార్ తారస్థాయికి చేరింది. నువ్వంటూ మాటలు యుద్ధం నడుస్తుంది. ఫస్ట్ పేదిరెడ్డి వెంకటరామరెడ్డి పైన కూటమి నేతలు దాడి చేయడం, ఆయన వైసీపీ కార్యకర్తలు సబ్ జైల్లో ఉంటే పరామర్శించడం వెళ్ళిన ఘటనలో ఆయన పైన దాడి జరిగింది. దాని తర్వాత కూటమి నేతలే సత్యకుమార్ పైన దాడి చేశారు. అక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన మంత్రి కార్ని అడ్డగించారు. దీంతో అక్కడ ఒక ఇంత ఘర్షణ వాతావరణం నెలకొంది. రీసెంట్గా పేదిరెడ్డి వెంకటరామరెడ్డి ఆయన ట్విట్టర్ హ్యాండిల్ ఒక ట్వీట్ చేశారు. ధర్మవరం ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని కూటమి నేతలు అటు టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయని, అలాగే వసూళ్లకు పాల్పడుతున్నారని కేతిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. దీంట్లో నీ వాటా అందింది సత్య అని ఆయన సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ వైరల్గా మారింది. దీనికి కౌంటర్గా ఆరోగ్య శాఖ మంత్రి ధర్మవరం ప్రస్తుత ఎమ్మెల్యే సత్యకుమార్ ఆయన కూడా ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది. దీనికి కౌంటర్గా ట్వీట్ అయితే చేశారు. నీ సంగతి ఏంటో తెలుస్తా, నీ గుట్టు బయట పెట్టా, త్వరగా నిన్ను జైల్లో పంపిస్తా, నీ కేసులు చిట్టా ఓపెన్ చేస్తా అని ఆయన కూడా ఒక ఇంత ఘాటుగానే స్పందించారని చెప్పాలి. రీసెంట్గా మరి ఫస్ట్ అయితే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే పేదిరెడ్డి వెంకటరామరెడ్డి సత్యకుమార్కి కౌంటర్గా ట్వీట్ చేశారు. దీనికి ఎన్కౌంటర్గా ఆయన ఇద్దరి మధ్య ట్వీట్ వార్ అయితే నడిచింది. సత్యకుమార్ కూడా పేదిరెడ్డి వెంకటరామరెడ్డి పైన ట్వీట్ చేశారు. ఇది అక్కడున్న ప్రస్తుత వాతావరణం. ఇక్కడ ధర్మవరం పాలిటిక్స్ అయితే హాట్గానే నడుస్తున్నాయి.